దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం. లోకంలో ఎన్నో విషయాల మీద అవగాహన కలిగినటువంటి మనుషులు వారు ఏదైతే తెలుసుకోవాలో దాని యందు గమనిక లేని వారిగా ఉన్నారని మనకు అర్థమైపోతుంది. ఆయా చోట్ల మనుషులు వెళ్తున్నప్పుడు అనేక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మనం చూస్తుంటాం. ఒక ప్రాంతంలో విచిత్రంగా ఈ మాట రాయబడి ఉంది. అదేంటంటే, ఆత్మరక్షణకు కరాటే నేర్చుకో అని చెప్పబడిందండి. ఏం కావాలటండి? ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోమన్నారు. కరాటే అంటే సెల్ఫ్ డిఫెన్స్. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలము మార్షల్ ఆర్ట్స్, ఇంకా అనేకమైనటువంటి కుంగ్ఫు, రకరకాల కళలు ఉన్నాయి. ఆ వ్యక్తిని అది రక్షిస్తుందని రాసిన వారి ఉద్దేశం. నేర్చుకోవడానికి ఒక మార్గం వారు రాశారు, నేర్చుకోమన్నారు. వాస్తవానికి ఎంత గొప్ప శక్తివంతుడైనా, ఎంత గొప్ప బలశాలైనా, ఎన్ని విద్యల్లో ఆరితేరినా తన ఆయుష్ను కనుక మనిషి ముగిస్తే మరుక్షణమే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఏ మనిషి అయినా తనతో ఉన్నటువంటి ఏ విద్యను లేదా ఏ ధనాన్ని కానీ, ఏ ఆస్తిని కానీ, ఏ బిడ్డలను కానీ తన వెంట తీసుకువెళ్ళలేడు. తన కుటుంబం, తన పిల్లలు, తన ఆస్తి, తన సంపాదన అని మనిషి దేని కొరకై తన జీవితకాలం అంతా ప్రయాసపడతాడో, ప్రయాసపడిన జీవితంలో పూచిక పుల్లైన మనిషి తీసుకువెళ్ళలేడనేది నిత్య వాస్తవం. ఈ దినాల్లో మనం చూస్తున్నాం. గృహ నిర్మాణాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సొంత గృహం ఉండాలి, వాస్తవమే. ఆయా ప్రభుత్వాలు కూడా మన భారతదేశంలో చెప్పింది ఏంటంటే, మనిషికి కావాల్సినవి 3 ఉంటే సరిపోతాయి. అదేంటంటే రోటీ, కపడా ఔర్ మకాన్ అన్నారు. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వండడానికి గృహము. అయితే ఈ 3 ఉంటే మనిషికి చాలట. కానీ ఈ 3 కొరకు ప్రయాసపడినటువంటి మనిషికి ఈ 3 ఏది చివరకు మిగలదు. తను ప్రయాసపడి కట్టినటువంటి గృహాలు కూడా మనిషి బ్రతికుండగానే ఆ గృహంలో నివసించేటువంటి ఆ అవకాశం కూడా ఇవ్వరు. చావ బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తిని ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కదా అని చెప్పి అందులో ఉండనివ్వరండి, తీసుకొచ్చి బయటపడేస్తారు కోర ప్రాణంతో ఉన్నప్పుడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. అందుకనే శరీరం కొరకు అంతగా ప్రయాసపడుతున్నటువంటి మనుషులు, దాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ, శరీరంలో ఉండేటువంటి ఆ గొప్ప శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని వర్లారా, వాటి విషయమైన జాగ్రత్త కలిగి ఉండాలి. అది ఉంటేనే మనిషికి మనుగడ అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప బలం కలిగినటువంటి వ్యక్తి అయినా 1-2 రోజులు జ్వరం వస్తే తండ్రి ఎంతో నీరసపడిపోతున్నాడు, ఎంతో బలహీనుడైపోతున్నాడు, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంటున్నారు. రకరకాల బలహీనతలు, రకరకాల రోగాలు, రకరకాల పరీక్షలు, తెలియబడినటువంటి పరిస్థితుల మధ్య ఈ లోకం నలిగిపోతుంది. ప్రియమైన దేవుని వర్లారా, గత 2 సంవత్సరాల క్రితం మనకు తెలుసు, కరోనాతో ప్రపంచమంతా అకలావికలం అయిపోయింది. అది వెళ్ళిపోయిందని సంబరపడిపోతున్నటువంటి మనుషులారా, మరొక వార్తను వారు తెలియజేశారు. అదేంటంటే, అప్పటి వరకు ఈ వైరస్లకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఏమీ లేవు. తర్వాత అంటే ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే ఇది ప్రబలమైందో అప్పుడు కనిపెట్టడం మొదలుపెట్టి వారు చెప్పింది ఏంటంటే, ఇటువంటి కరోనా లాంటి వైరస్లు 3,65,000 ఉన్నాయటండి. 65,000. అందులో కరోనా అనేది కేవలము 1 మాత్రమే. దానికే ప్రయాసపడి ముక్కులు మూసుకున్నటువంటి మనము, ఎవరితోనూ షేక్ హ్యాండ్, కరచాలనం కూడా చేయలేనటువంటి పరిస్థితులు, ఒకరింటికి ఒకరు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఆత్మీయ పలకరింపులు లేకుండా ఏకాకులైపోయినటువంటి మనము, మిగతావి వస్తే ఈసారి కళ్ళు మూసుకోమంటే
ఏమైపోతాం చెప్పండి? ప్రపంచమంతా గుడ్డిదైపోతుంది. అందుకనే రాబోయే దినాలు మన ఇష్టానుసారంగా ఉండవండి. రాబోయే దినాలన్నీ ప్రమాదకరమైనవే. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మీరెవరైనా సరే, ఏ కులమైనా సరే, ఇది ఒక కులానికి సంబంధించినటువంటి మాటలు కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గుర్తించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు. ఆయన చెప్పినది ఏంటంటే, ఈ లోకంలో ఉండగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఉన్నదన్న సంగతిని ఆయన చెప్పారు. ఈ మాటలు అసత్యాలు కాదు, అవాస్తవాలు కాదు. ఎందుకంటే వారు తిరిగినటువంటి ప్రాంతము, వారి యొక్క సమాధి, వారు ఉంచినటువంటి సమాధి ఇప్పటికీ ప్రపంచంలో యెరూషలేం ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆ మాటలన్నీ వాస్తవాలన్న సంగతి గ్రహించి ఈ లోకపు యాత్రలో ఈ పనుల్లో పడి ముగించేవారుగా కాకుండా సత్యాన్ని గ్రహించేవారుగా మీరందరూ ఉండాలని కోరు